తెలంగాణ వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉంది? లోక్సభ బరిలోకి అభ్యర్థులు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు 17 సీట్లకు ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల ఖరారు. సో వీళ్ళు శనార్థిలో ఎవరెవరు అభ్యర్థులని క్యాండిడేట్స్తో పాటుగా ఈ ప్రకటించడం జరిగింది. ఏ నియోజకవర్గాలని 17 నియోజకవర్గాలకి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు కొంతమంది అభ్యర్థులను సైతం ప్రకటించేశాయి. ఇక ఎంపీ ఎలక్షన్స్లో ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్లి విజయాన్ని ఒడిసి పట్టుకోవాలి అనే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రధానంగా ఎంపీ ఎలక్షన్లలో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య కనిపిస్తోంది. బీఆర్ఎస్ నామమాత్రంగానే మిగిలిపోనుంది. ఇదిలా ఉంటే బీజేపీ ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించగా బీఆర్ఎస్ 4గురిని, కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు చెరొకరిని ఎంపిక చేశాయి. దీంతో లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరించినట్టయింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ నామమాత్రపు పోటీకి పరిమితం కానుందనే చెప్పాలి. ఇక ఒక్కొక్క నియోజకవర్గంలో ముందు నల్గొండ విషయానికి వద్దాం. నల్గొండలో రఘువీర్ రెడ్డి, ఎవరైనా జానారెడ్డి కొడుకు, దాదాపుగా టికెట్ కన్ఫామ్ అన్నట్టే చెప్పాలి. దాదాపు ఒక 99.999% ఆయనకి టికెట్ కన్ఫామ్ అయింది. ఆయనకు కానీ ఇక 1% ఎవరికంటే వాళ్ళ ఆయనకు రావచ్చు. కానీ దాదాపు అయితే రఘువీర్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి టికెట్ కన్ఫామ్. ఆల్రెడీ ఇలా బ్రదరు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఒకే కుటుంబం నుంచి 2 టికెట్లు. బీజేపీ భరత్ ప్రసాద్, బీఆర్ఎస్ గుత్తా అమిత్, ఆయనకు కూడా అవకాశం. గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు. ఈడ మళ్ళీ గుత్తా సుఖేందర్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డిగా ఫైట్ నడుస్తూ ఉంది. ఇద్దరు తన్నుకుంటా ఉన్నారు. ఈయన కొడుకు ఇవ్వొద్దని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా పోలైన ఓట్లు ఎంత? నల్గొండలో 7,68,063 ఓట్లుంటే ఏది ఆ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి 71,218 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్కు 4,78,624 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్కి ఏమో 7,68,063 మొత్తం ఓట్లు కాదు, పోలైన ఓట్లు. బీజేపీకి 71,218, బీఆర్ఎస్కు 4,78,624 ఓట్లు. మొత్తం ఓటర్లు 14,44,238. పోలైన ఓట్లు 12,15,792. ఇది నల్గొండ ముఖ చిత్రం. సో ఇక్కడ నల్గొండలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటే 100కి 100% ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఇక్కడ బేసిక్గా పెద్దగా పోటీ ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు బలంగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కాబట్టి. ఇక భువనగిరి విషయానికి వద్దాం. భువనగిరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న లేదా చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినబడుతున్నది. ఇంకా కొంతమంది పున్న కైలాషు, ఇంకా కొంతమంది వాళ్ళ టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ పోటీలో ఉన్నారు. ఆయన టికెట్ కన్ఫామ్ అయిపోయింది. అనౌన్స్ కూడా ఫస్ట్ లిస్ట్లోనే వచ్చింది. బీఆర్ఎస్ నుంచి పైల శేఖర్ రెడ్డికి అవకాశం ఉందట. ఆయన ఏమో నాకు మళ్ళీ 100 కోట్లు పెట్టాలి, నేనే పెడుదును, మొన్ననే 100 కోట్లు అయినాయి, ఎట్లా గెలిచే అవకాశం లేదని ఆయన. ఇది 3వ ప్లేసే బీఆర్ఎస్ అన్నది. పోటీ చాలా క్లియర్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ భువనగిరిలో చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్కి ఇక్కడ క్యాండిడేట్ లేనటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. అంటే వీళ్ళు ఎవరెవరైతే అనుకుంటున్నారో, ఎవరు మన కాంగ్రెస్ హైకమాండ్ కానీ వాళ్ళు ఎవరినైతే పెడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి క్యాండిడేట్గా ఆయన పోటీలో ఉన్నారు. ఇంకా ఎవరు ఈయన కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ అన్న కొడుకుని పెట్టారు పవన్ కుమార్ రెడ్డి. లేకపోతే రాజగోపాల్ రెడ్డి ఆయన భార్యకు టికెట్ అడుగుతున్నాడు. సో ఈ ఫ్యామిలీ నుంచే ఉండాలన్నది వీళ్ళ జానారెడ్డి ఈడ కోమటిరెడ్డి బ్రదర్స్. వీళ్ళే కదా నల్గొండలో పెత్తనం అంత వీళ్ళదే కదా. వీళ్ళే కదా మొత్తం జనాలు వీళ్ళ కుటుంబాలు ఓట్లేస్తేనే వీళ్ళు గెలుస్తారు. మనం ఆలోచించాలా ఎంతకాలం వీళ్ళకి ఓట్లేసి వీళ్ళని గెలిపించి దొరా అనుకుంటే ఇలా చుట్టూ తిరగాల అని. సో ఏ క్యాండిడేట్ని తీసుకున్నా వీక్ క్యాండిడేట్స్గానే కనిపిస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి పెట్టే క్యాండిడేట్ అయినా, అటు కోమటిరెడ్డి బ్రదర్స్ సూచిస్తున్న క్యాండిడేట్స్ అయినా వీక్ క్యాండిడేట్స్గా ఉన్నారు. బూర నరసయ్య గౌడ్ ముందు తేలిపోయే అవకాశం ఉంది. సో అక్కడ బూర నరసయ్య గౌడ్ ఆయన కొంత సాఫ్ట్, అన్ని పార్టీల వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతోపాటు ఆయన ఒక బీసీ గౌడ సామాజిక వర్గం నాయకుడిగా పోయినసారి కూడా కేవలం 5,000 ఓట్లతోనే ఓడిపోయిండు. 2014లో గెలిచిండు. తెలంగాణ ఉద్యమకారుడు. ఇవన్నీ అంశాలు ఆయనకున్నాయి. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బెటర్ అండ్ బీసీ వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ బీసీ యాంగిల్ అనేది కూడా చాలా గట్టిగా వినబడతా ఉన్నది. సో దీంతో ఆయనకి గెలుపు అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ నుంచి వేరే ఎవరైనా బీసీకి టికెట్ ఇస్తే ఈక్వేషన్ టఫ్గా మారే అవకాశం ఉంటుంది 100%. కానీ ఇప్పుడు వేరే అభ్యర్థులను ఎవరిని పెట్టినా
కాంగ్రెస్ ఆడ సీట్ని వదులుకోవాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. శేఖర్ రెడ్డి ఇది అంతుತ್ತದೆ ఇది. సో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా పోలైన ఓట్లు చూస్తే మొత్తం 15 లక్షల చిల్లర ఓట్లున్నాయి. పోలైన ఓట్లు 14 లక్షల ఓట్లున్నాయి మొత్తం. అంటే ఇది భువనగిరి పార్లమెంట్ పరిధిలో, ఇబ్రహీంపట్నం కూడా భువనగిరి నియోజకవర్గం కిందకే వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్కి దాదాపు 8,17,279 ఓట్లు, బీజేపీకి ఇది రాంగ్ పడ్డదేమో 5,60,002 ఓట్లు, బీఆర్ఎస్కి 74,782 ఓట్లు. ఇది రివర్స్ అనుకుంటాను నేను అనుకోవడము. సో ఇక్కడ కొంత అటు ఇటు అయినట్టుంది. సో ఇట్లా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పటికీ మొన్నటి ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లోకి వచ్చేసరికి ఈక్వేషన్ మారుతుంది. ఇప్పుడు ఏ లైన్ చూసుకుని ఇది అంత పర్ఫెక్ట్గా ఉండదు, ఎందుకంటే ఈ ఈక్వేషన్ పనికిరాదు. అసెంబ్లీ అన్నప్పుడు రాష్ట్రము, ముఖ్యమంత్రి ఎవరు కావాలో, ఎమ్మెల్యే, ఈ దాని మీద ఓటింగ్ ఉంటుంది. ఎంపీ ఎలక్షన్స్ అంతా దేశంలో అధికారంలోకి ఎవరు వస్తారన్న దానిపైనే ఓటింగ్ ఉంటుంది. ఇక హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం నుంచి పోటీ చేస్తాడు, బీజేపీ నుంచి మాధవీలత. మరి ఆమె ఎంతవరకు గట్టి పోటీ ఇవ్వగలుగుతారో చూడాలి. మెజారిటీ ఓట్లు ఎంఐఎంకి పడే అవకాశాలే ఉన్నాయి. మరి చూడాలి ఈసారి ఏమైనా పోటీ ఇస్తాయేమని. కాంగ్రెస్ ఇంకా క్యాండిడేట్ని డిసైడ్ చేయాలి. మహబూబ్ నగర్లో వంశీచంద్ రెడ్డి, రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి లేదా డీకే అరుణ పోటీ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఈయన జితేందర్ రెడ్డి గారేమో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. మరి ఆ డీకే అరుణకి టికెట్ కన్ఫామ్ అయిందా లేదో చూడాలి. సో వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉండడం వల్లనే బీజేపీ ఫస్ట్ లిస్ట్లో ఎవరి పేరును ప్రకటించలేదు. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ లేదా ఆయన భార్య శ్రీదేవి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందట. అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్గానే మనం చెప్పొచ్చు. కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ఫస్ట్ లిస్ట్లోనే వచ్చింది పేరు కిషన్ రెడ్డి పేరు. సో ఇక్కడ ఫైటింగ్ టఫ్గా ఉండే అవకాశం ఉండొచ్చు. బీఆర్ఎస్ ఇక్కడ నామమాత్రంగా థర్డ్ ప్లేస్కి పరిమితమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక చేవెళ్ళ విషయానికి వద్దాం. చేవెళ్ళలో కాంగ్రెస్ నుంచి మనం 100% చెప్పొచ్చు సునీతా మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి భార్యని ఇక్కడ బరిలోకి దింపబోతున్నారు. మొన్న చేవెళ్ళ సభలో కూడా ఆయన పక్కనే నిలబడి ఆమె ఉన్నదంటే ఆమె క్యాండిడేట్ అని సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. సో ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి బలమైన నాయకుడిగా ఉన్నాడు. ఆయనకి పర్సనల్గా, ఆయన వ్యక్తిగా ఆయన బలం ఆయనకున్నది. సో ఇవన్నీ పార్టీ బలం ఉన్నది. మళ్ళీ కేంద్రంలో అధికారంలో బీజేపీనే వచ్చే అవకాశం ఉందని ఇవన్నీ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డికి పాజిటివ్ అంశాలుగా ఉన్నాయి. ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి భార్య, ఆమె కొండా విశ్వేశ్వరరెడ్డి ముందు క్యాండిడేట్ తేలిపోతున్నది. ఇది ఇక్కడ బీజేపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. నెక్స్ట్ బీబీ పాటిల్ బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇంకా ఎవరు పోటీ అన్నది క్లారిటీ లేదు. రకరకాల పేర్లు వినబడతా ఉన్నాయి. మరి ఎవరు పోటీ చేస్తారన్నది చూడాలి. బీఆర్ఎస్ నుంచి కూడా ఇంకా కన్ఫర్మ్ కాలే. సో ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఫైట్ ఉండొచ్చు ఇక్కడ కొంత మేర చూడాలి. మెదక్ నుంచి బీజేపీ రఘునందన్ రావు అంటున్నారు. మరి రఘునందన్ రావా లేకపోతే రంజిత్ రెడ్డి పేరు వినబడతా ఉన్నది. ఆయన బీఆర్ఎస్ చేవెళ్ళ ఎంపీగా ఉన్నాడు. ఆయన మెదక్ ఎంపీగా ఆయన బరిలోకి దింపే అవకాశం ఉందన్న వార్తలు వస్తూ ఉన్నాయి. మరి చూడాలి. మెదక్ నుంచి మరి కాంగ్రెస్ ఎవరి బరిలోకి దింపుతుంది? విజయశాంతి పేరు, ఇంకోరు పేర్లు వినబడతా ఉన్నాయి. అక్కడ ఎవరిని బరిలోకి దింపుతారు? మైనంపల్లి హనుమంతరావు, ఆయన ఆల్రెడీ ఆయన పనిచేసుకుంటా ఉన్నాడు. మరి ఆయనకి టికెట్ ఇస్తారా? మల్కాజ్గిరిలో ఆయన అడుగుతున్నట్టుగా ఆయన పోటీ చేయడానికి రెడీగా లేడు. సో ఆయన మెదక్ పార్లమెంట్ అడుగుతూ ఉన్నాడు. మరి ఆయనకే ఇస్తారా? ఒక బీసీ అంటున్నారు. మరి ఆ బీసీకి ఇస్తారా చూడాలి. మల్కాజ్గిరిలో బీజేపీ ఈటలకు టికెట్ ఇచ్చింది. మల్కాజ్గిరి కాంగ్రెస్ నుంచి ఇక్కడ అల్లు అర్జున్ మామ పేరు వినబడతా ఉంది, చంద్రశేఖర్ రెడ్డి అని. ఒకవేళ ఆయనకే టికెట్ ఇస్తే ఈటల ముందు ఆయన తేలిపోయే అవకాశం ఉంది. ఇది ఇక్కడ మల్కాజ్గిరి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, భువనగిరి కావచ్చు, క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది ఒక 10 మంది. ఆ ఫిక్స్ అయిన క్యాండిడేట్స్లో ఈ 3 నియోజకవర్గాల క్యాండిడేట్స్ తేలిపోతున్నారు. మరి ఇట్లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న మొన్నటి 2023 ఎలక్షన్లో బలంగా కనిపించిన ఈ ఎలక్షన్స్లో రిజల్ట్ తారుమారయ్యే అవకాశం ఉండొచ్చు. ఆదిలాబాద్లో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ 4 అసెంబ్లీ నియోజకవర్గాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. కాంగ్రెస్ రేఖానాయక్ లేదా నరేష్ జాదవ్, బీజేపీ నుంచి సోయం బాపురావు పేరు వినబడతా ఉంది. కానీ ఆయనకి ఇచ్చే అవకాశాలు కనబడట్లేదు. చూడాలి, ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లోనే ఆయన పేరు రావాలి కానీ ఆపేసింది బీజేపీ హైకమాండ్. సో ఆ 4 ఎమ్మెల్యేలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గొడం నగేష్ అట, ఇది థర్డ్ ప్లేసే. నిజామాబాద్లో జీవన్ రెడ్డి పేరు వినబడతా ఉంది. మొన్న జగిత్యాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పెద్ద మనిషి, ఆయన కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. సో ఆయనకి జగిత్యాల, కోరుట్ల ఈ నియోజకవర్గాలు కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ పోటీలో ఉన్నారు. సో ఆయన గెలుపు పైన ధీమాగా ఉన్నారు. సో చూడాలి రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్నది. సో ఫైట్ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ కవిత పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా థర్డ్ ప్లేసే. ఆమె అది ఊహించే ఆమె నిజామాబాద్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇట్లా 17 నియోజకవర్గాల్లో పెద్దపల్లి తీసుకుంటే గడ్డం వంశీకృష్ణ దాదాపు కన్ఫామ్. వివేక్ కొడుకు, ఆయనకే టికెట్ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ నుంచి మిట్టపల్లి సురేందర్
కి అవకాశం అనే ఒక వార్త వినబడతా ఉన్నది. బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పేరున్నది. సో ఇక్కడ పెద్దపల్లిలో దాదాపు 90% కాంగ్రెస్కి అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇట్లాంటి నియోజకవర్గాల్లో బీజేపీ పెద్ద ఇంపాక్ట్ అక్కడ ప్రభావం లేదు. సో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా పోటీ ఉండొచ్చు. కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డి లేదా ఆర్ సంతోష్ కుమార్ అట. ఆల్మోస్ట్ ప్రవీణ్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈయన హుస్నాబాద్ టికెట్ ఆశిస్తే పొన్నం ప్రభాకర్కి టికెట్ పోయింది. బీజేపీ నుంచి బండి సంజయ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్, ఆయనకి టికెట్ వచ్చింది. బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ రావు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. సో ఇక్కడ బండి సంజయ్కి ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి ఇక్కడ ఫైట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏ ప్రవీణ్ రెడ్డి మరి ఎంతవరకు పోటీ ఇస్తారు బండి సంజయ్కి అన్నది చూడాలి. సో అక్కడ క్యాండిడేట్ విషయంలో మరి ఎట్లా మ్యాచ్ అవుద్ది అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే కనబడతా ఉన్నది. మీరు అట్లా చాలా నియోజకవర్గాలు తీసుకోండి, కాంగ్రెస్ క్యాండిడేట్స్ కొంత వీక్గా కనబడుతున్నారు అక్కడక్కడ. బీజేపీ కూడా కొన్ని ప్లేస్లు అసలే లేదు. ఇప్పుడు ఖమ్మంలో బీజేపీ నో ఛాన్స్, నల్గొండలో నో ఛాన్స్, పెద్దపల్లి నో ఛాన్స్. ఇట్లాంటి నియోజకవర్గాల్లో బీజేపీ గెలవడానికి అవకాశం లేదు. నాగర్ కర్నూల్లో మల్లు రవి నో, ఆడ సంపత్ కుమార్కి టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మల్లు రవి ఒకవేళ టికెట్ ఇస్తే మల్లు రవి అవుతాడు, బట్టి విక్రమార్క అవుతాడు. ఒకవేళ ఖమ్మం నుంచి మల్లు బట్టి విక్రమార్క భార్యకి ఇస్తే ఆమె టికెట్ అవుతుంది. అందులో మాల సామాజిక వర్గం నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారన్న చర్చ ఇప్పుడే నడుస్తుంది. మాదిగలకి టికెట్లు లేవా ఇవ్వరా అన్నది ఒక చర్చ. సో దీంతో అక్కడ సంపత్కి టికెట్ కన్ఫామ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి, ఒకవేళ హైకమాండ్కి పంపిన లిస్ట్లో ఆయన పేరున్నది, అందులో భాగంగానే మల్లు రవికి ఢిల్లీ ప్రతినిధిగా పదవి ఇచ్చినారన్నది ఒక చర్చ. బీజేపీ నుంచి భరత్ ప్రసాద్, ఎవరైనా మొన్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్ ప్రసాద్. బీఆర్ఎస్ నుంచి ఇంకా టికెట్ ఎవరికి కన్ఫామ్ కాలే. మహబాద్ నుంచి బలరాం నాయక్ పోటీలో ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్, ఈయన లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టున్నారు, ఓడిపోయారు. ఇప్పుడు హుస్సేన్ నాయక్ మహబాద్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అక్కడ ఆయనకు బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత నిన్ననే కన్ఫర్మ్ చేశారు. వరంగల్ నుంచి సింగాపురం ఇందిరా లేదా దొమ్మాటి సాంబయ్య. బీజేపీ నుంచి ఆరూరి రమేష్ లేదా మందకృష్ణ మాదిగ. బీఆర్ఎస్ నుంచి కడియం కావ్య. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫైట్ కనబడతా ఉన్నది. వరంగల్లో కాంగ్రెస్కి కొంత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. కానీ అక్కడ క్యాండిడేట్ మరి ఎట్లా డిసైడ్ చేస్తారన్నది చూడాలి. ఆరూరు రమేష్ బీఆర్ఎస్ నుంచి మొన్న పోటీ చేసి వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఓడిపోయిండు. ఆయన బీజేపీలోకి వచ్చి అక్కడ టికెట్ వచ్చే అవకాశాలు దాదాపు కనబడుతున్నాయి. కడియం కావ్య అంటే కడియం శ్రీహరి కూతురు. ఖమ్మంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి లేదా మల్లు నందిని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు, మల్లు భట్టి విక్రమార్క భార్య. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి వచ్చే అవకాశం ఉందట. బీజేపీ నుంచి ఇంకా కన్ఫామ్ కాలే. బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు. ఎవరు పోటీ చేసినా ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపుని ఎవరు ఆపడానికి అవకాశం లేదు. సో ఇట్లా ఈ 17 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ని దాదాపుగా డిసైడ్ చేశారు. చూడాలి మరి ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది. మొత్తానికైతే ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతున్నది. నెక్స్ట్